ఈ క్వశ్చన్ని ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడగడం జరిగింది. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. బట్ ఈ ఈక్వేషన్ని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయకూడదు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి. అవేంటో చూద్దాము. ఇక్కడ ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్ అంటే ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టి, మైనస్ మీన్స్ ఇంటూ అంటే మైనస్ ప్లేస్లో ఇంటూని, ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బైని, డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్ని పెట్టి అప్పుడు సాల్వ్ చేసి మనకు ఆన్సర్ ఏమవుతుంది అని అడిగారు. ఇక్కడ పెట్టి చూద్దాము. 32 డివైడెడ్ బై అంటే ప్లస్ 14, ప్లస్ అంటే మైనస్ 16, మైనస్ అంటే ఏంటి ఇంటూ 8, ఇంటూ అంటే ఏంటి డివైడెడ్ బై 4. దీన్ని సాల్వ్ చేస్తే బాడ్మాస్ రూల్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తే 8 డివైడెడ్ బై 4 అంటే ఏంటి 2 కదా. నెక్స్ట్ 16 ఇంటూ 2, ఫస్ట్ డివిజన్ చేస్తాము, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాము కాబట్టి 16 ఇంటూ 2 అంటే 32 అవుతుంది. ఇప్పుడు చూడండి 32 ప్లస్ 14 మైనస్ 32, 32 ప్లస్ 14 మైనస్ 32. బట్ మనకి బాడ్మాస్ రూల్లో లెఫ్ట్ ప్లస్ అండ్ మైనస్ అనేవి సేమ్ ప్రయారిటీ ఉన్నాయి కాబట్టి మనం లెఫ్ట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ 32 ప్లస్ 14 అంటే ఏంటి 46 మైనస్ 32, 46 మైనస్ 32 అంటే ఏంటి 14, అంటే 14 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి లేదా అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ కోసము వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేశాము. మన ఇన్స్టా పేజ్లో బయోలో ఉంది, వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.